హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో భారీ మార్పులు రానున్నాయి. 6 ఏళ్ల నుంచి మెట్రో రైల్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న హెచ్ఎంఆర్ రానున్న భవిష్యత్తు ప్రాజెక్టు మొత్తం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో కలిసి పనిచేయనుంది. మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టు పనులతో పాటు తొలి దశ పనుల తీరును పరిశీలించనుంది డీఎంసీ. హైదరాబాద్ లో కొన్నేళ్లుగా నత్తనడకో నడుస్తున్న మెట్రో రైల్ పనులను వేగవంతం చేసి మరిదిశలో విస్తరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. డీఎంఆర్సీ అధికారులతో కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. సీఎం సూచనతో మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ మంగు సింగ్ తో సమావేశమయ్యారు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. రెండో దశ విస్తరణకు గల అవకాశాలపై రెండు కార్పొరేషన్ల అధికారులు చర్చించారు. రెండో దశలో నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రో రైలు విస్తరించనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరిస్తారు. ప్రస్తుత మెట్రో రైల్ స్టేషన్లను బస్ స్టేషన్లతో అనుసంధానించడం పైన చర్చలు జరిగాయి. మియాపూర్ నుంచి పటాన్చెరు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు, ఎల్బీనగర్ నుంచి హైత్నగర్ వరకు విస్తరించడానికి ఉన్న అవకాశాలు, ఆర్థిక సాంకేతిక అంశాలపై చర్చించారు. దీనిపై సమగ్ర అధ్యయనం జరిపి నెల రోజుల్లో సీఎం కేసీఆర్ కు నివేదిక ఇవ్వాలని తీర్మానించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల్లో గతంలోనే డీఎంఆర్సీ భాగస్వామ్యం కావాల్సిందే. 6 ఏళ్ల కిందట మెట్రో రైల్ పనులపై అప్పటి డీఎంఆర్సీ బాస్ శ్రీధరన్ తప్పుపట్టారు. శాస్త్రీయ అధ్యయనం లేకుండా హైదరాబాద్ లో మెట్రో రైల్ పనులు జరుగుతున్నాయని మెట్రో నిపుణులు శ్రీధరన్ హెచ్చరించారు. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలున్న ఇప్పుడు హెచ్ఎంఆర్ బాసులు శ్రీధరన్ జోక్యాన్ని అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కనసనల్లోనే హెచ్ఎంఆర్ పనులు నడుస్తున్నాయి. అయితే తాజాగా టీ సర్కార్ నిర్ణయంతో హెచ్ఎంఆర్ పనులను ఇప్పుడు డీఎంఆర్సీ పర్యవేక్షించనుంది. మరోవైపు తొలిదశ పనులను వేగవంతం చేసేందుకు హెచ్ఎంఆర్ శ్రమిస్తోంది. నాగోల్ మెట్టుగూడ మార్గాన్ని పూర్తి చేసిన హెచ్ఎంఆర్ అటు మియాపూర్, ఎస్ఆర్ నగర్ రైల్ మార్గంలో రైల్ సేఫ్టీ పనులను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా రైల్వే సేఫ్టీ అధికారులు 8 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైల్ ట్రయల్ రన్ ను పరిశీలించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే మియాపూర్, ఎస్ఆర్ నగర్ మార్గంలోనూ మెట్రో రైల్ సర్వీసులను ఈ దసరాకి ప్రారంభించాలనే యోచనలో ఉంది ఢీ సర్కార్.